బాంబు పేల్చుతానన్న కేటీఆర్ తుస్సుమన్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్నారు. ఆధారాలు ఉండి బయట పెట్టడం లేదంటే కేటీఆర్ బ్లాక్మెయిల్ చేయడానికే ప్లాన్ చేసినట్టే అని తెలిపారు. అబద్ధాలను ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీకే నష్టమన్నారు. 400 ఎకరాల భూమి ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఇన్ని రోజులు అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండేవారా అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లో 2,72,000 ఎకరాల్లో బీజేపీ ప్రభుత్వం చెట్లను నరికితే ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న అద్దంకి దయాకర్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. కేటీఆర్కు సమాచారం లేదు, అవగాహన లేదు, అబద్ధాలను ప్రచారం చేయడానికి పిచ్చిగా వాగుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. పొద్దుగాల నుంచి ఆయనే క్రియేట్ చేసుకున్నాడు ఒక బజ్. ఏంటిది, ఒక బాంబు పేల్చబోతున్నాం అని చెప్పేసి పిచ్చి తుక్కులకు కూడా చూసి నవ్వేటట్టుంది కేటీఆర్ వ్యవహార శైలిని చూసి. ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్ వల్ల మీ పార్టీ పరువు పోతుంది తప్పితే ఇంకొకటి కాదు. మీకు తెలుసు, మీరు 23 ఎకరాలు 40 ఎకరాలు ఎవరికో ఇచ్చిండ్రు హైజ్ రైజింగ్కి. అక్కడ కనీసం ఆ భూముల పట్ల అవగాహన లేకుండా మీ ఇష్టానుసారంగా చంద్రబాబు గారు ఆయన సొంత కంపెనీ లెక్క ఆ భూముల లెక్క ఇప్పుడు ఇందిరాగాంధీ గారు అలకేట్ చేసిన భూమి అది 2,300 ఎకరాలు ఇష్టానుసారంగా ఆయన బిల్లిరావుకు ఐఎంజీ భారత్కి ఇచ్చిండు. కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు, ఆ భూమి మీద కన్నేసి ఆయన సొంత వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక 23 ఎకరాలు 30 ఎకరాలకు సంబంధించి ఐరేజ్ కట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది ప్రభుత్వ భూములు కాబట్టి ప్రభుత్వానికే అది చెందాలనే ఉద్దేశంతో, ప్రజలకే చెందాలనే ఉద్దేశంతో దాన్ని కొట్లాడి కోర్టు నుంచి తీసుకొచ్చినాం.